ఏపీలో గత 5 ఏళ్లు వైసీపీ పెద్దలు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అడ్డదిడ్డంగా వాడేశారు. జనాల భూములకు చెందిన 2 లక్షల డాక్యుమెంట్లకు నాటి ప్రభుత్వ పెద్దలు 8 నెలల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. ఇప్పుడిప్పుడే తమ భూమి తమకు తెలియకుండా వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోయిందని తెలుసుకున్న బాధితులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. దూరంగా ఉన్నవారు మెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించి అక్రమాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని 2015లో చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ఏ ఆస్తిని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విజయవాడలోని గుణదల పరిధిలో ఉన్న ఆస్తిని ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒంగోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి తాలూకా డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు, ఇరు పార్టీలకు చెందిన ఇతర సర్టిఫికెట్లన్నిటినీ గుణదల సబ్ రిజిస్ట్రార్ కు పంపుతారు. ఆ వివరాలు సరైనవో కావోనని చెప్పడానికి 48 గంటల సమయం ఇస్తారు. సరైనవే అయితే ఒంగోలులో రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. ఒకవేళ ఏవైనా వివాదాలుంటే దాన్ని పెండింగ్ లో పెడతారు. కానీ జగన్ ఏం చేశారంటే డాక్యుమెంట్ల పరిశీలన వ్యవధిని కేవలం 1 గంటకు తగ్గించారు. పైగా ఆ ఆస్తి ఉన్న ప్రాంతం సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్లు పంపరు. ఏ ప్రాంతంలోని భూమి, సర్వే నంబర్ లాంటి కొన్ని వివరాలను ఒక ఫారంలో నింపి పంపుతారు. అసైన్డ్, నిషేధిత జాబితాలోని భూములైతే ఈ విధానంలో తెలుసుకోవచ్చు. కానీ గ్రామ గంఠాలకు రికార్డులుండవు. ఈ విధానంలో కేవలం 1 గంటలో వాటిని గుర్తించడం అసాధ్యం. లింకు డాక్యుమెంట్లు, ఇతర సంబంధిత సర్టిఫికెట్లు ఏవీ ఉండకపోవడంతో ఎవరి భూమి ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న విషయం కూడా సబ్ రిజిస్ట్రార్లకు తెలియదు. పైగా గంటలో ఓకే చేయాలి. ఓకే చేయకపోతే ఆ సబ్ రిజిస్ట్రార్డ్ కార్యాలయంలో సేవలు నిలిచిపోతాయి. ప్రజలు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి పెంచుతారు. దీంతో ఏ వివరాలు తెలియకపోయినా సరే తప్పనిసరిగా ఆ ఎనీవేర్ ప్రతిపాదనలకు సబ్ రిజిస్ట్రార్లు ఓకే చేయాల్సిన తప్పని పరిస్థితిలోకి జగన్ నెట్టేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ జరిగేది ఒక ప్రాంతంలో అయితే ఆస్తి మరో ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల వెరిఫికేషన్ కి సమయం పడుతుంది. అందుకే చంద్రబాబు హయాంలో 48 గంటల వ్యవధి ఇచ్చారు. 2 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకోవడం వల్ల నష్టం జరగదు కదా. ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఆస్తి ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సదరు వ్యక్తికి అనుకూలమైన ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న ప్రాంతం సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. దూరంలో ఉన్న వ్యక్తి ఇతరులకు పవర్ ఆఫ్ అటార్నీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను తన వద్దే ఉంచుకోవడం ఎప్పుడూ జరగలేదు. కానీ జగన్ హయాంలో సిఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డి మాత్రం ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. అప్పటి ఆ శాఖ ఐజీ వి రామకృష్ణ సిఎస్ కార్యాలయంలో ఒక సీటు వేసుకుని కూర్చునేవారు. ఎనీవేర్ ముసుగులో విశాఖ, తూర్పు గోదావరి, విజయవాడలో 1000 ఎకరాలు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను, 22A భూములను కొట్టేయడానికి ప్రత్యేక మాడ్యూల్ తయారు చేసుకుని దోచేశారు. ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి, జవహర్ రెడ్డి కలిసి విశాఖ, విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్తులతో పాటు జనాల ఆస్తులు కూడా సొంత బీరువాలో పెట్టుకున్నారు. ఈ అక్రమాల గుట్టు బయటపడాలంటే జవహర్ రెడ్డిని, ఐజీ రామకృష్ణను విచారించాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.